నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. వైసీపీ నేతల భూ ఆక్రమణదారుల్లో మరొక పేరు కొత్తగా వచ్చి చేరింది. ఇప్పటి వరకు సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్లే మనం విన్నాము. అయితే ఇప్పుడు కొత్తగా భూమన కరుణాకర్ రెడ్డి గారు కూడా ఇందులో వచ్చి చేరడం అయితే జరిగింది. తాజాగా ఆయన పైన భూ కబ్జా ఆరోపణలు వచ్చాయి. నదీ భూములను కూడా ఈయన 9 ఎకరాల పైగానే కబ్జా చేశారని, దానివల్ల 150 కోట్ల పైగా ఉంటుందని చెప్పి వార్తలు వస్తున్న నేపథ్యంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణకు ఆదేశించినట్టు వార్తలు వస్తున్నాయి. ఇక ఇది ఒక్కటనే కాదు, ఆయన టీటీడీ చైర్మన్గా, తుడా చైర్మన్గా చేసిన అక్రమాలన్నిటి కూడా మరి బయటకు వచ్చే అవకాశం ఉందా? అసలు ఈ భూ కబ్జా గురించి, భూమన కరుణాకర్ రెడ్డి అక్రమాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మా గవర్నని, మన వీక్షకులకు కూడా. సార్, భూమన కరుణాకర్ రెడ్డి గారు చేసినటువంటి భూ కబ్జాల గురించి తాజాగా వెలుగులోకి వచ్చిందండి. మనం చూసాం, ఈయన తిరుపతిలో చైర్మన్గా, టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు కావచ్చు, తుడా చైర్మన్గా ఉన్నప్పుడు కావచ్చు, దీనిపైన చాలా ఆరోపణలే ఉన్నాయి. ముఖ్యంగా టీడీఆర్ బాండ్ల విషయంలో కావచ్చు, ఈయన కొడుకు పదవి కోసం ఈయన చేసినటువంటి పనులు కావచ్చు. సో ఈ కబ్జా ఆరోపణలతో సహా అసలు భూమన కరుణాకర్ రెడ్డి వస్తున్న ఆరోపణలు ఏ విధంగా చూడవచ్చు అంటారు? డబ్బు ఎవరికి చేదు? భూమి అంటే డబ్బే కదా, మరి ఎవరికి చేదు? తర్వాత ఎవరి ఎస్టేట్ పక్కనైనా భూమి ఉందనుకోండి, గవర్నమెంట్ భూమి కావచ్చు, నదీ గర్భం కావచ్చు, ఈనాం భూములు కావచ్చు, లేకపోతే వాగులు కావచ్చు, వంకలు కావచ్చు, వీటితో పాటు కలిపేసుకుంటే పని అయిపోద్ది. మన ఎవడు అడుగుతాడు? భూమన కరుణాకర్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి అత్యంత ఆత్మీయుడు. కొన్ని అంటే రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి దాదాపు ఆయన 2 సార్లు తిరుపతి ఎమ్మెల్యేగా చేశాడు, 2 సార్లు టీటీడీ చైర్మన్గా చేశాడు, తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా, అంటే హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ హెచ్ఎండిఏ ఎలాగో అక్కడ అట్లా అనమాట. అంటే ఆ ప్రాంతం అంతా, తిరుపతి పరిసరాలు కూడా తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోకి వస్తాయి. అంటే అదొక రకంగా క్యాబినెట్ ర్యాంకు పదవి. అది అంత పదవుల్లో ఉన్నప్పుడు ఎవరైనా భూములు అలా చూస్తా ఊరుకుంటారా? నదీ గర్భం అయితే కూడా గోడ కట్టేసుకుని గ్రావెల్లో కొన్ని లక్షల క్యూబిక్ మీటర్ల గ్రావెల్ తెచ్చి దాంట్లో నింపుకున్నాడని కూడా చెబుతున్నారు. ఇప్పుడు అది కూడా మీరు అన్నట్టు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు ప్రాథమికంగా చేసిన దర్యాప్తులోనే అతను రకరకాల భూముల్ని రకరకాల ప్రదేశంలో ఆక్రమించింది. ఒక 150 కోట్లు అనేది ఒక సుమారైన అంచనా. ఇంకా స్పెసిఫిక్గా కనుక పబ్లిక్ నుంచి ఇది కనుక ఎంక్వైరీ మొదలు పెడితే, ఇప్పుడు కరుణాకర్ రెడ్డి గారి మీద ఎవరన్నా తిరుపతి ప్రాంతీయులు ఇక్కడ ఆక్రమించాడని ఫిర్యాదు చేసే ధైర్యం ఉంటుందా? వాళ్ళ పవర్లో లేకపోయినా సరేగాక, ఎందుకంటే వాళ్ళకుండా హోల్డ్ అలాంటిది అక్కడ, కాబట్టి ధైర్యం చేసి బయటికి రారు. కానీ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం కనుక ఇప్పుడు చేసినట్టే దర్యాప్తు మొదలు పెడితే ఇంకా అనేక మంది ఫిర్యాదుదారులు వస్తారు. అప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంశంలో కూడా మీకు తెలుసు, అక్కడ ఎంతమంది మదనపల్లిలో వచ్చి భూ కబ్జాలు చేశారని మాజీ పోలీసు అధికారులతో సహా వచ్చి కూడా ఫిర్యాదులు చేశారు. తర్వాత కొంతమంది మహిళలు ఫిర్యాదు ఆక్రమించారు ఏంటని అడిగితే కొట్టి మంగళసూత్రాలు కూడా లాక్కున్నారని కూడా చెప్పారు. అలాంటివి తిరుపతిలో కూడా ఉంటాయి. ఉండా కూడా భూమన కరుణాకర్ రెడ్డికి ఉన్న పవర్ దృష్ట్యా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో ఆయనకున్న సాన్నిధ్యం దృష్ట్యా ఎవరు కూడా ధైర్యం చేసి బయటికి రారు. ఇప్పుడు ఇవి కొన్ని బయటకు వచ్చినప్పుడు నిన్న ప్రాథమికంగా దర్యాప్తు చేస్తే ఒక 3 సాట్ల 4 సాట్ల రకరకాల భూములు ఉన్నాయి ఇందులో. సరే, ఏదున్నా ఒక 150 కోట్లకు తక్కువ లేని భూములు ఆక్రమించాడనేది తెలిసిపోయింది. తర్వాత ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, మైన్స్ డిపార్ట్మెంట్ అని కూడా అలర్ట్ ఇచ్చారు. ఇతను కొన్ని లక్షల టన్నుల గ్రావెల్ తీసుకొచ్చి అంటే నదీ గర్భం అనేది కొంచెం పల్లంగా ఉంటుంది. ఆ పల్లాన్ని గ్రావెల్ పోసేసి వీళ్ళ మామిడి తోటను 20 ఎకరాల విస్తీర్ణం పెంచేశాడు అక్కడ నదీ గర్భంలో కూడా వెళ్ళిపోయి. ఇప్పుడు పర్యావరణం గురించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజావేదికే కూల్చాడు. కృష్ణానది ఒడ్డుకి చాలా దూరంగా కరకట్టక ఆనుకుని ఉంది. ఈయన నదీ గర్భంలోకి వెళ్ళి ఇది చేశాడు భూ కబ్జా. అంటే మరి అది ఎంత తప్పు అయిన విషయం. సజ్జల రామకృష్ణారెడ్డి కూడా తన భూమి పక్కన రిజర్వ్ ఫారెస్ట్ ఉంటే రిజర్వ్ ఫారెస్ట్ ఆక్రమించి రిజర్వ్ ఫారెస్ట్లో ఉన్న చెట్లను కొట్టేసి వీళ్ళు మామిడి చెట్లు ఇంకేయో వాళ్ళకి కావాల్సిన చెట్లు నాటాడు. ఇదెంతో అది కూడా అంతే. అట్లాగే ఆయన కూడా ఏం చేశాడు, ఒక రిజర్వాయర్ కోసం ప్రజల నుంచి సేకరించిన భూమిని కూడా ఒక 8 ఎకరాలు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా లేపేశాడు. తర్వాత ఇతను వచ్చేటప్పటికి ట్రస్ట్ భూమి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అది తిరుపతి మఠం భూములని అట్లా ఆక్రమించేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళకుండా అధికారాన్ని ఎక్కడైనా, ఇందులో కొన్ని ప్రైవేటు భూములు కూడా ఉన్నాయి. భూమన కరుణాకర్ రెడ్డి ఆక్రమించినట్లో ప్రైవేటు వ్యక్తులకు చెందిన పట్టా భూములు ఉన్నాయి. కానీ ఎవరు వెళ్ళి ఫిర్యాదు చేస్తారు? ఏ ఫిర్యాదు తీసుకుంటారు? పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకుంటుందా? రెవెన్యూ డిపార్ట్మెంట్ తీసుకుంటుందా?
ఇవాళ దిగిపోయిన తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆక్రమించిన మఠం భూముల సర్వేకి సర్వే డిపార్ట్మెంట్ వెళ్ళింది, రెవెన్యూ డిపార్ట్మెంట్ వెళ్ళింది, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వెళ్ళింది, పోలీస్ వెళ్ళింది. అంతమంది వెళ్తే కూడా వాళ్ళ మద్దతుదారులు వాళ్ళ మీద దాడులు చేశారు. ఇట్లాంటి పరిస్థితుల్లో మరి భూమన కరుణాకర్ రెడ్డి కూడా అంత పవర్ఫుల్ మనిషి తిరుపతిలో. ఆయన చేయని పోస్ట్ ఏముంది, ఎమ్మెల్యేగా టీటీడీ చైర్మన్గా 2 సార్లు. అసలు ఆయన అసలు వేరే మతస్థుడైనా కూడా టీటీడీ చైర్మన్గా కూడా చేశాడు, తొడా చైర్మన్గా చేశాడు. మరి ఇవన్నీ కూడా బయటకు వస్తే 150 కోట్లు 300 కోట్లైనా ఆశ్చర్యం ఏం లేదు. ఇది ఒట్టి ప్రాథమిక అంచనా మాత్రమే. వీటి మీద వెంటనే కనుక ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ఆయన అరెస్ట్ కూడా అవుతాడు. ఎందుకంటే భూములు కబ్జా చేయటం, నదీ గర్భాన్ని ఆక్రమించడం అనేది చాలా పెద్ద నేరం, ప్రభుత్వ భూములు, ఈనాం భూముల్ని. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ ఎంత ఆత్మీయ సంబంధాలు ఉంటే భూ కబ్జాలు అంత పెద్దగా చేశారు వాళ్ళు. ఎందుకంటే మనకి తిరుగులేదు, ఒక 35 ఏళ్ల పాటు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కూడా కొనసాగుతాడనే ధైర్యం ఉంది కదా. ఆ ధైర్యంతోనే ఆయన నేను 175 సీట్లకి 175 సీట్లు గెలుస్తానని కూడా చెప్పిన కారణం. అంటే ఎంత డబ్బు అయినా ఖర్చు పెట్టగలను, తర్వాత నాకు వాలంటీర్లు ఉన్నారు, అట్లా తర్వాత ఇలా భూ కబ్జా చేసిన వాళ్ళు ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గంలో వాళ్ళ నాడు కాపాడుకోవాలన్నా జగన్మోహన్ రెడ్డి గెలిపించాలి. ఆయన ధైర్యం ఏంటంటే నేను పెద్దగా ఖర్చు పెట్టకపోయినా కూడా ఎవరైతే ఇలాంటి భూ కబ్జాలు ఎన్ని చేశారో నన్ను నమ్ముకుని నేను లేకపోతే వాళ్ళ భూ కబ్జాలు బయటపడతాయి, అందుకని ఆ నియోజకవర్గాల్లో ఆ పార్టీ గెలుపుకి కృషి చేస్తారు, కాబట్టి నాకు ఇక తిరుగులేదు అన్న ఒక ధీమా. కానీ వాళ్ళ మీద అంత వ్యతిరేకత ఉందనేది ఆయన మర్చిపోయాడు. తన మీద రాష్ట్రంలో ఎంత వ్యతిరేకత ఉందో, తను అనుయాయులుగా ఉండి భూ కబ్జాలు చేసి ప్రైవేటు భూములు కూడా కబ్జాలు చేసిన వ్యక్తుల మీద అంత వ్యతిరేకత ఉంది, నా పార్టీ ఇంత ఘోర పరాజయం పొందుతున్నది ఆయన ఊహించలేకపోయాడు. తర్వాత తెలిసింది ఇప్పుడు మీరు అన్నట్టు ఒక్కొక్క నియోజకవర్గంలోనూ ఎవరెవరు ఎంతెంత కబ్జాలు చేసిన వాళ్ళు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా ప్రజలకు అండగా నిలబడాలి. తర్వాత నదీ గర్భాలు కానీ, ప్రభుత్వ భూములు, చెరువులు, రిజర్వాయర్లకు సంబంధించినవి కానీ, పార్క్ స్థలాలు కానీ, ప్లే గ్రౌండ్స్కి వదిలిపెట్టినవి కానీ, కమ్యూనిటీస్కి వదిలిపెట్టిన స్థలాలు కబ్జా చేసినవి ఖచ్చితంగా దాటిని రికవర్ చేయాలి. ఇప్పుడు నిన్న ఓబులాపురం మైన్స్కి సిబిఐ కోర్టులో పడిన జరిమానా 2 లక్షలు. అది కొన్ని వేల లక్షల కోట్ల రూపాయల అక్రమాలు చేసిన సంస్థ. అట్లాగే వాటి మీద కూడా రెవెన్యూ రికవరీ కింద వీళ్ళ దగ్గర వసూలు చేసేటట్టుగా ఇప్పుడు వీళ్ళు ప్రైవేట్ కేసు పెట్టించాలండి. నేను సిబిఐని రిక్వెస్ట్ చేయాలి. గవర్నమెంటు ఈ కూటమి ప్రభుత్వం సిబిఐని ఒక రిక్వెస్ట్ చేయాలి, వీళ్ళ దగ్గర ఇంత క్వాంటమ్ ఆఫ్ మనీ ఇది జరిగింది, అక్రమ మైనింగు, వీళ్ళ దగ్గర రెవెన్యూ రికవరీ కింద వసూలు చేసే విధంగా మీరు కేసు పెట్టమని అడగాలి. అట్లాగే ఇప్పుడు క్వాడ్జీ అనిల్ కుమార్ యాదవ్ కూడా బయటకు వచ్చాడు, నన్ను కనుక అరెస్ట్ చేస్తే మా పార్టీ వాళ్ళు వాళ్ళ గుడ్డలు కూడా ఓడదీస్తానంటున్నాడు, నాతో పాటు వాళ్ళని కూడా జైల్లోకి తీసుకెళ్తా అంటున్నాడు. అంటే దాంట్లో ఆ కుంభకోణంలో ఆయన పాత్ర ఉంది అని పరోక్షంగా ఒప్పుకున్నాడు. కాకపోతే నా పేరు చెప్పొద్దు, మీరు నా పేరు చెప్పారు, మీరు ఇంకా ఏమేం చేశారో అన్నీ చెబుతానంటున్నాడు. ఇట్లా విజయసాయి రెడ్డి గారు ఏమో కసిరెడ్డి మీద అన్నట్టు ఇప్పుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి చేసిన అక్రమాలేమో ఇతను బయట పెడతాడు అనిల్ కుమార్ చేసిన ఏమో కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఇట్లా ఒకళ్ళకొకళ్ళు అంతర్గత యుద్ధం మొదలైంది వైఎస్ఆర్సీపీలో. పంచుకున్న అన్నాలో పంచుకున్నారు, ఇప్పుడు బయటపడేటప్పటికి ఒకళ్ళ మీద ఒకడు గుడ్డలు ఒకడు ఓడదీస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏమో పోలీసు వాళ్ళ గుడ్డలు నేను ఓడదీస్తానంటే వీళ్ళ పార్టీ నాయకులే ఒకళ్ళ గుడ్డలు ఒకళ్ళు ఓడ తీసుకుని ఇప్పుడు ప్రజలకి ఉచిత ప్రదర్శన మొదలెట్టారు. రైట్ సార్, ఈ భూ కబ్జా ఆరోపణలోనే కాకుండా భూమన కరుణాకర్ రెడ్డి గారు టీటీడీ చైర్మన్గా ఉండి ఆయన దోచుకున్నటువంటి విధానం కావచ్చు, మరి టుడాలో ఏం చేశాడో కూడా తెలియదు, ఇంకా అప్పుడే పూర్తిగా బయటికి రావు. ఇప్పుడు టుడా ప్రాపర్టీస్ కూడా ఆయనకు తెలిసి ఉంటాయి కాబట్టి వీళ్ళున్న కాడ అక్కడ సరి చేసి ఉంటాడు, ఆక్రమణలో చేయకుండా ఎందుకుంటారు. సో అన్నీ కూడా బయటికి రావాలని చూద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మన వీక్షకులకు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.